హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్దీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే ఈ వీడియోలో మీకు ఎండు రొయ్యలు కోడిగుడ్ల పులుసు ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉండే రెసిపీ. సో ఫస్ట్ నేను దీనికి ఒక కళాయిని స్టవ్ మీద పెట్టుకుని అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో బాయిల్ చేసిన ఎగ్స్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ నేను రొయ్యల్ని తలని సెపరేట్ చేసి ఒక 6 to 7 టైమ్స్ వరకు బాగా వాష్ చేసి తీసుకున్నానండి. ఇక్కడ ఎండు రొయ్యల్ని మనం బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి. సో వీటిని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకుని బాగా ఒక 3 నుంచి 4 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్టీగా ఉంటాయండి ఎండు రొయ్యలు. సో బాగా ఒక 4 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుని వీటిని కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇదే ఆయిల్లో ఒక 3 ఉల్లిపాయలని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలో ఒక స్పూను మెంతులు యాడ్ చేస్తున్నానండి. ఈ మెంతుల వల్ల పులుసుకి మరింత టేస్ట్ పెరుగుతుంది. సో వీటిని కూడా ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ పచ్చిమిర్చిని నేను 4 తీసుకున్నానండి. పొడవుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. సో నెక్స్ట్ నేను ఒక 2 టమాటాలని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా ఒక 5 నిమిషాల పాటు వేయిస్తున్నాను. ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనకు టేస్ట్కి సరిపడా కారం ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వరకు తీసుకున్నానండి. ఇక్కడ కారం యాడ్ చేసిన తర్వాత ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఎండు రొయ్యలు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా మనకి మరుగుతున్నప్పుడు ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండుని రసం తీసుకుని ఆ రసంని ఇందులో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒక 2 కరివేపాకు రెమ్మలను కూడా ఇందులో యాడ్ చేశానండి. యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎండు రొయ్యలు కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.